నమస్కారం. వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. సూపర్ టెస్ట్ మ్యాచ్ అవుతుంది. ఇంకా ఈ టెస్ట్ మ్యాచ్ ఎటువైపైనా ఎళ్ళొచ్చు. ఈ 3 రోజుల్లో డ్రా అవ్వచ్చు, ఇంగ్లాండ్ గెలవచ్చు, ఇండియా గూడా గెలవచ్చు. మరి ఎటువైపు ఎళ్తుంది? ఇన్ డీటెయిల్ డిస్కస్ చేస్తాం దీని గురించి. అండ్ బిఫోర్ థట్ మీ అందరికి ఒక జెంటిల్ రిమైండర్. ఒకవేళ మీరు కొత్త వ్యూయర్ అయితే ఈ ఛానెల్‌కి డోంట్ ఫర్‌గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానెల్. ఎనీవేస్ కమ్ ఆన్ లెట్స్ గెట్ ఇంటు దిస్ టెస్ట్ మ్యాచ్. డే 2 చాలా ఇంపార్టెంట్ అని మనం మాట్లాడుకున్నాము. వెదర్ కండిషన్స్ గూడా గుర్తుంటే వీడియోలో చెప్పాను నేను. సన్నీ మార్నింగ్ ఉండబోతుంది. వెదర్ కండిషన్స్ మ్యాటర్ లాట్. రిషబ్ పంత్, గిల్ బ్యాటింగ్‌కి వచ్చినప్పుడు సూపర్ వెదర్ ఉండింది. సన్నీ డే, బ్రైట్ డే, పిచ్ ఫ్లాట్ ఉండింది. ఈవెన్ దో న్యూ బాల్ చేతిలో ఉన్నా ఇంగ్లాండ్‌కి ఎఫెక్టివ్ అనపడలే ఏ బౌలర్. ఎందుకంటే పిచ్‌కి అస్సలు హెల్పే లేదు. బాల్ పడి స్ట్రెయిట్ వస్తుంది. ఇంత కూడా స్వింగ్ లేదు. దాన్ని ఇద్దరు అడ్వాంటేజ్ చేసుకున్నారు. గిల్ ఎస్పెషల్లీ చాలా డిటర్మైన్డ్ అనిపించాడు. మెరిట్ ఆఫ్ ద బాల్ ఆడాడు. ఇంకో పక్క రిషబ్ పంత్ స్టెప్ ఔట్ అయ్యి అదే షాట్స్ ట్రై చేసాడు ఇనీషియల్లీ. తగల్లేదు. కానీ బౌలర్స్ బ్యాక్ ఫుట్‌లో ఎళ్ళిపోయారు. పిచ్ ఫ్లాట్ ఉంది కాబట్టి ఆడుతూ, పాడుతూ సెంచరీ పూర్తి చేశాడు నిజంగానే. మెచ్యూర్డ్ బ్యాటింగ్ చేశాడు. అన్‌కన్వెన్షనల్ స్ట్రోక్స్ కూడా కొట్టాడు. కానీ ఎట్లయితే సెంచరీ కంప్లీట్ చేసాడో ఆఫ్ స్పిన్నర్ బషీర్‌కి ఎట్లయితే స్టెప్ ఔట్ అయ్యి 6 కొట్టి స్టైల్‌గా కంప్లీట్ చేసి దాని తర్వాత కార్ట్ వీల్ చేసి సెలబ్రేట్ చేసాడో సూపర్. రికార్డ్ బ్రేకింగ్ స్కోర్ ఇది. ఎందుకంటే పంత్ బికమ్స్ ద ఫస్ట్ ఇండియన్ వికెట్ కీపర్ బ్యాటర్ టు స్కోర్ 7 సెంచరీస్. ఇంతకుముందు ఎంఎస్ ధోని 6 కొట్టాడు. ఆ రికార్డ్ బ్రేక్ చేశాడు. ఇంగ్లాండ్‌లో కూడా చూడండి 3 సెంచరీలు కొట్టాడు. అండ్ ఇంగ్లాండ్‌తో 4 సెంచరీలు కొట్టాడు. దీస్ ఆర్ ఆల్ రికార్డ్స్. నంబర్ 5 వచ్చి ఇలా రన్స్ కొడతాం కన్సిస్టెంట్‌గా. టేక్ ఎ బౌ రిషబ్ పంత్ నిజంగా సూపర్ బ్యాటింగ్ చేశాడు. అండ్ గిల్‌కి ఏం చేశారంటే రన్స్ ఇవాళ అంత ఈజీగా రాలే. ఈవెన్ దో పిచ్ చాలా ఫ్లాట్ ఉన్నా గిల్ వాస్ వెరీ డిటర్మైన్డ్. తనకేందంటే స్ట్రెయిట్ ఏసారు. స్టంప్స్ మీద ఎక్కువ లూజ్ బాల్స్ ఇయ్యలేదు. అండ్ దాంతో ఏమైందంటే తను మెరిట్ ఆఫ్ ద బాల్ ఆడుతా ఉండే మెల్లిగా రన్స్ వచ్చినాయి. కానీ లాస్ట్‌లో ఇంకా గిల్ ఇన్‌ఫాక్ట్ పంత్ సెంచరీ అయిన తర్వాత తను కట్ లూజ్ అవుదాం అనుకున్నాడు. పెద్ద షాట్ కొడతానికెళ్ళాడు. ఔట్ అయిపోయాడు. బషీర్‌కి డీప్ స్క్వేర్ లెగ్‌లో లాఫ్ట్ కొడతానికెళ్ళి దాని తర్వాత క్లౌడ్ కవర్ వచ్చింది లంచ్ కంటే ముందు. చూడండి నేను చెప్తానే ఉంటున్నా ఇక్కడ. ఇంగ్లాండ్‌లో పిచ్ చూసి ఆడొద్దు. పైన చూసి బ్యాటింగ్ చేయాలి నిజంగా. ఎందుకంటే క్లౌడ్ కవర్ రాంగానే బాల్ స్వింగ్ అవుతుంది. స్వింగ్ అయింది అట్లనే. ఇక్కడ రిషబ్ పంత్ వీళ్ళందరూ ఔట్ అయిన తర్వాత అక్కడ ఐ వాస్ ఎక్స్‌పెక్టింగ్ కరుణ్ నాయర్ 3000 డేస్ తర్వాత మళ్ళా కమ్‌బ్యాక్ చేశారు. ఇంత గ్యాప్ ఏ ఇంటర్నేషనల్ ప్లేయర్‌కి రాలే అంట తెలుసా మీకు? ఇన్ని రోజుల తర్వాత కమ్‌బ్యాక్ చేసాడు. క్రికెట్ గివ్ మీ వన్ మోర్ ఛాన్స్ అన్నాడు కదా! ఇక్కడ వచ్చింది ఛాన్స్ కానీ యుటిలైజ్ చేసుకోలేదు. ఎందుకంటే కొంచెం ప్రెషర్‌లో కనపడ్డాడు. ఎన్ని రన్స్ ఉన్నా మీకు డొమెస్టిక్‌లో ఇట్స్ టెస్ట్ క్రికెట్‌లో రాగానే నర్వస్‌నెస్ ఉంటుంది. ఆ షాట్ కొడతానికెళ్ళాడు. ఆన్ ది అప్ వదిలేసి ఉండాల్సింది. ఎందుకంటే ఇంకా చాలా టైమ్ ఉంది టెస్ట్ మ్యాచ్‌లో. కరుణ్ నాయర్, జడేజా వీళ్ళు ఉండుంటే ఈజీగా ఇంకొక 60, 70 రన్స్ ఎక్స్‌ట్రా వచ్చాయి. మేబీ 100 రన్స్ కూడా వచ్చుండేమో. కానీ ఇక్కడ ఏమైందంటే ప్రెషర్‌లో కరుణ్ నాయర్ ఔట్ అయ్యాడు. ఇంక దాని తర్వాత బ్యాటర్స్ జడేజా కూడా టెయిల్ ఎండర్స్‌తో అక్కడ ఔట్ అయిపోతున్నాడని థర్డ్ మ్యాన్ ఆడటానికెళ్ళి బాల్ స్వింగ్ అవుతున్న టైంలో తను ప్లే డౌన్ అయిపోయి బోల్డ్ అయిపోయాడు. దాంతో త్వరగా ఆల్ ఔట్ అయిపోయారు ఇండియా. బికాజ్ ఐ థాట్ ఈజీగా 500+ రన్స్ కొట్టొచ్చు ఇండియా. కానీ ఇక్కడ ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 471 రన్స్‌కి ఆల్ ఔట్ అయిపోయారు. మొత్తానికి ఐ థింక్ ఇంగ్లాండ్ బౌల్డ్ రియల్లీ వెల్ లంచ్ కంటే ముందు. లంచ్ తర్వాత బాల్ స్వింగ్ అవుతుంటే ఎస్పెషల్లీ బౌలర్స్‌ని మంచిగా రొటేట్ చేశారు స్టోక్స్. ఎనీవేస్ ఇంగ్లాండ్ బ్యాటింగ్‌కొచ్చారు. లక్కీ ఏంటంటే ఇంగ్లాండ్ బ్యాటింగ్‌కొచ్చినప్పుడు ఇండియాకి లక్ క్లౌడీ వెదర్. అప్పుడే రెయిన్ పడింది. కొంచెం బ్రేక్ వచ్చి మళ్ళా ప్లేలో వచ్చారు అక్కడ బ్యాటర్స్. ఇప్పుడేమనంటే ఓవర్‌కాస్ట్ కండిషన్స్ ఉండని బాల్ ఇట్లా స్వింగ్ అవుతుంది. ఇంతింత స్వింగ్ బుమ్రా ఏస్తున్నాడు. ఫస్ట్ ఓవర్‌లోనే జాక్ క్రాలీని ఎట్లయితే ఔట్ చేసాడు కదా! వైడ్ ఆఫ్ ద క్రీజ్ వచ్చి ఇన్ స్వింగర్ ఏసినట్టు యాంగిల్ చేసాడు. కానీ బాల్ ఏసింది ఔట్ స్వింగర్. కానీ ఇన్ స్వింగర్ ఏసుకొని ఆడాడు ఇట్లా. ఎడ్జ్ తగిలింది. రిషబ్ పంత్ కూడా లెగ్ సైడ్ ఎళ్ళాడు. కానీ ఇక్కడ కరుణ్ నాయర్‌కి క్రెడిట్ ఇయ్యాలి. సూపర్ క్యాచ్ తీసుకున్నాడు. ఇండియా డామినేట్ చేస్తుందనుకున్నా ఇక్కడ నుంచి. కానీ ఇక్కడ నుంచి సాలిడ్ బ్యాటింగ్ ఆడాడు. ఆలీ పోప్ నంబర్ 3 బ్యాటింగ్ వచ్చాడు. అండ్ దాని తర్వాత ఇక్కడ కూడా డకెట్ ఈస్ అ వెరీ గుడ్ బ్యాటర్. బీటెడ్ కాపోతే ఇక్కడ ఒక మీకు చెప్పాలి ఏంటంటే ఇండియా క్యాచెస్ డ్రాప్ చేశారు. విచ్ ఈస్ మ్యాసివ్. ఎందుకంటే ఇంత క్రూషియల్ టైమ్‌లో క్యాచ్‌లు డ్రాప్ చేస్తే ఎట్లా? సో బెన్ డకెట్‌కి ఆపర్చునిటీస్ వచ్చినాయి. జడేజా వదిలాడు అది కూడా. వరల్డ్‌లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీల్డర్స్. దట్స్ క్రికెట్ ఫర్ యూ. ఎనీథింగ్ అవుతుంది. అండ్ స్లిప్‌లో మంచి క్యాచ్‌లు తీసుకోవాలి. గల్లీలో క్యాచ్ తీసుకోవాలి. పాయింట్‌లో క్యాచ్ తీసుకోవాలి. లేకపోతే కష్టం ఈ టెస్ట్ మ్యాచ్ గెలుస్తాము. ఇలాంటి ప్లేయర్స్ మళ్ళా ఆపర్చునిటీ ఇయ్యరు. ఎనీవేస్ 3 క్యాచ్‌లు డ్రాప్ చేశారు ఇండియా. ఈ సెషన్‌లో మీరు చూసుకుంటే. అది చాలా ఫరక్ పడింది. అండ్ దాని తర్వాత సాలిడ్ పార్ట్నర్‌షిప్ అయింది. 100+ రన్స్ ఈజీ అంటే ఈజీ కండిషన్స్ కాదు. కానీ బీటారు, ఎడ్జ్ తగల్లేదు. అండ్ ఫైనల్లీ బెన్ డకెట్ వికెట్ పడిందక్కడ. ఎట్లా అంటే బూమ్రాని మళ్ళా తీసుకొచ్చాడు. అండ్ గిల్ ఇవాళ ఐ విల్ సే దట్ గుడ్ క్యాప్టెన్ మంచిగానే కెప్టెన్సీ చేసాడు. మధ్యలో ఐ థింక్ బౌలర్స్ రొటేట్ చేసడంలో కొంచెం ఐ థింక్ హి వాస్ నాట్ కంప్లీట్‌లీ అంటే ఇంకా నేర్చుకుంటాడు. హి వాస్ నాట్ కంప్లీట్‌లీ 100% కానీ ఫీల్డ్ ప్లేస్‌మెంట్స్ నాకు నచ్చినాయి.
ఎట్లయితే ఇన్ అండ్ అవుట్ ఫీల్డ్స్ పెట్టాడు కదా! ఎందుకంటే ఇంగ్లాండ్ చాలా ఫాస్ట్ ఆడతారు. వాళ్ళని కంట్రోల్ చేస్తానికి ఏం చేసాడంటే మరీ ఓవర్ అగ్రెసివ్ ఎళ్ళలే అండ్ ఓవర్ డిఫెన్సివ్ కూడా ఎళ్ళలే. మధ్యలో మంచి బ్యాలెన్స్ మెయింటైన్ చేసాడు. అది నచ్చింది. ఎనీవేస్ కమింగ్ టు బూమ్రా బౌలింగ్ అగైన్ అక్కడ బెన్ డకెట్‌ని ఔట్ చేసాడు అరౌండ్ ది వికెట్ మీకు తెలుసు. కానీ చాలా మంచిగా యూజ్ చేసాడు బూమ్రాని గిల్. అండ్ వన్స్ అగైన్ ఆహ్, అండ్ దాని తర్వాత జో రూట్ వచ్చాడు. వి ఎక్స్‌పెక్ట్ జో రూట్ టు గెట్ రన్స్. మనకు తెలుసు స్టార్టింగ్‌లో కొంచెం సిరాజ్ ట్రబుల్ చేసాడు తనని. అండ్ బీటాడు బూమ్రా బౌలింగ్‌లో గాని, కానీ ఎడ్జ్ అయితే తగలలేదు. కానీ అగైన్ జో రూట్ ఎట్లా అంటే మంచిగా స్టడీగా తీసుకెళ్తే హోమ్ గ్రౌండ్ ఇది జో రూట్‌కి. ఒకసారి సెట్ అవుతే ఔట్ అవ్వడు. కానీ మళ్ళా స్పెల్‌లో వచ్చాడు కదా! బూమ్రా వచ్చి ఎండ్ ఆఫ్ డేస్ ప్లే టైమ్‌లో జో రూట్‌ని ఔట్ చేసాడు. చాలా వియర్డ్ ఇది. జో రూట్ జనరల్లీ ఇలాంటి షాట్స్ ఆడడు. జస్ట్ పోక్ చేసాడు అంతే. మళ్ళా కరుణ్ అట్లనే క్యాచ్ తీసుకున్నాడు. కానీ దీని తర్వాత అబ్సల్యూట్ సినిమా ఉండింది. లాస్ట్ ఓవర్ ఆఫ్ ది డే హ్యారీ బ్రూక్ బ్యాటింగ్‌కొచ్చాడు. బూమ్రా ఫుల్ ఎఫర్ట్ ఇచ్చాడు. అక్కడ బౌన్సర్ కూడా ఏసాడు. వికెట్ పడిపోయింది. చూస్తే నో బాల్. ఆ ఎక్స్‌ట్రా ఎఫర్ట్ ఏస్తానికెళ్ళాడు. కొంచెం ముందుకెళ్ళింది. చూడండి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మూమెంట్ అది. హ్యారీ బ్రూక్ ఔట్ అయ్యి ఉంటే చూడండి ఇండియా కంప్లీట్ అడ్వాంటేజ్ అయిపోయేది. ఎందుకంటే రేపు వెదర్ రిపోర్ట్ అగైన్ ఇట్స్ గోయింగ్ టు బి త్రూఅవుట్ ది డే రెయిన్ ఉంది, క్లౌడీ ఉంది. ఇది ఇండియాకి చాలా హెల్ప్ అవ్వచ్చు ఐ ఫీల్. జస్ట్ ఇమాజిన్ 4 వికెట్లు పడిపోయి ఉంటాయి. ఎనీవేస్ క్యాచెస్ డ్రాప్ అవుతా ఉంటాయి. నో బాల్స్ పడతా ఉంటాయి. కానీ అది ఉండే కంప్లీట్ డిఫరెంట్ ఉంటాయి. ఆ 3 క్యాచ్‌లు జస్ట్ ఇమాజిన్ 3 క్యాచ్‌లు తీసుకొని ఈ నో బాల్ కూడా అవ్వబోతుంటే ఈజీగా ఇంగ్లాండ్ 6 వికెట్లు పడిపోయి బట్ దిస్ హ్యాపెన్స్ ఇన్ క్రికెట్. ఇది వదిలేయాలి. ముందు ముందు ఎట్లా ఆడాలో ఇండియా ప్లాన్ చేయాలి. ఎగ్జాక్ట్‌లీ దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బూమ్రాకి క్రెడిట్ ఇయ్యాలి. 3 వికెట్లు అండ్ పడిన 3 వికెట్లు అన్నీ తనే తీసాడు. ఈవెన్ 4గో వికెట్ కూడా వచ్చింది. అన్‌ఫార్చునేట్‌లీ నో బాల్. కానీ వాట్ షుడ్ బి డన్ టుడే? చెప్పినట్టు క్లౌడీ వెదర్ ఉండబోతుంది. అండ్ బూమ్రా ఇంపార్టెంట్ స్పెల్స్ అట్లనే ఎయ్యాలి. బూమ్రాకి ఏం చెప్పే అవసరం లే. కానీ ఐ వాస్ ఇంప్రెస్డ్ బై ద వే సిరాజ్ సెకండ్ స్పెల్ నుంచి చేసాడు. ఫస్ట్ స్పెల్ ఏమైందంటే నిన్న మీరు చూసుకుంటే అప్ హిల్ బౌలింగ్ ఏసాడు. తనకి కొంచెం ప్రాబ్లమే. డౌన్ హిల్ ఏసినప్పుడు చాలా మంచిగేసాడు మళ్ళా. ఐ థింక్ ఆ ఎండ్ నుంచి మంచిగేసాడు. తనకు ఔట్ స్వింగర్ ఎక్కువేస్తే మంచిగుంది. స్టార్టింగ్‌లో కొంచెం వికెట్స్ గురించి ఎళ్ళాడు. బాబుల్ సీమ్ యూజ్ చేద్దాం అని చెప్పేసి అది కుదరలేదు. ఎక్కువ స్టంప్స్ మీద ఏస్తానికెళ్ళాడు. ఇంగ్లాండ్‌లో ఏం చేయాలంటే సీమ్ బాగా యూజ్ చేయాలి. ఔట్ స్వింగర్ ఏసాడు. దాని తర్వాత నేర్చుకున్నాడు. అలా సెకండ్ స్పెల్ వచ్చినప్పుడు కొంచెం ఔట్ స్వింగర్ ఏస్తూ దాని తర్వాత గుర్తుంటే తన్ను కూడా జో రూట్‌ని ఎల్‌బి‌డబ్ల్యూ చేసాడు. దాని తర్వాత చూసుకుంటే రివ్యూ తీసుకుంటే నాట్ ఔట్. బట్ చాలా మంచి ప్లాన్ చేసాడు. అలాంటి బౌలింగ్ ఎయ్యాలి. కొంచెం పేషెన్స్ ఉండాలి బౌలింగ్‌లో గూడా. ప్రతి బాల్ వికెట్ తీసేద్దామని ఎళ్ళొద్దు స్వింగ్ అవుతున్నప్పుడు. వికెట్‌ని ప్లాన్ జేయాలి. ఔట్ స్వింగర్ ఏస్తూ బ్యాట్స్‌మెన్ ఎక్స్‌పెక్ట్ చేయనప్పుడు ఇన్ స్వింగర్ ఎయాలి. అలాంటి గేమ్ ప్లాన్స్‌తో అండ్ శార్దుల్ ఠాకూర్‌ని సరిగ్గా యూజ్ చేయలే అనిపించింది శుభ్మన్ గిల్. దిస్ వన్ ఏరియా వాస్ నాట్ హ్యాపీ విత్ ద కెప్టెన్సీ ఆఫ్ గిల్. అదర్‌వైజ్ హి వాస్ గుడ్. ఏంటంటే 39థ్ ఓవర్ ఏపిచ్చాడు. బాల్ స్వింగ్ అవుతున్నప్పుడు శార్దుల్‌ని తీసుకురావాలి. బాల్ స్వింగ్ అవ్వనప్పుడు ప్రసిద్ధ్ కృష్ణని తీసుకురావాలి. అలాంటి రోల్స్ ఆడతారు వీళ్ళిద్దరు. అది ఎంత త్వరగా అర్థం చేసుకుంటే శుభ్మన్ గిల్ అంత బావుంటుంది. మరి దీని గురించి మీరేమంటారు? కింద కామెంట్ చేయండి. గిల్ కెప్టెన్సీ గాని, రిషబ్ పంత్ బ్యాటింగ్ గాని, అండ్ దాని బూమ్రా ఏసిన 3 వికెట్ల స్పెల్ గాని ఎట్లా అనిపించింది కింద కామెంట్ చేయండి. అండ్ ఎస్పెషల్లీ గేమ్ ప్లాన్స్ కూడా ఇండియా ఎలా ఇక్కడ నుంచి కమ్‌బ్యాక్ చేయొచ్చు. కమ్‌బ్యాక్ అంటే యాక్చువల్లీ ఇండియానే మంచి పొజిషన్‌లో ఉంది ఇంకా. ఒక్క మినీ కొలాప్స్ అయిందా ఇంగ్లాండ్, ఇండియా మ్యాచ్ గెలవచ్చు. కానీ పార్ట్నర్‌షిప్ అవుతే ఇంగ్లాండ్‌కి కూడా ఛాన్స్ ఉంది ఇక్కడ. ఎందుకంటే హోమ్ గ్రౌండ్స్‌లో వాళ్ళకి ఎట్లా ఆడాలో తెలుసు. ఇంగ్లాండ్‌కి డీప్ బ్యాటింగ్ ఆర్డర్ ఉంది. ఎనీవేస్ దట్స్ అబౌట్ ద గేమ్. మరి చాలా ఇంపార్టెంట్ డే ఉండబోతుంది. ఎట్లా ఆడతారో ఇవాళ ఇండియా. అండ్ ఇనీషియల్లీ వికెట్స్ తీస్తే డెఫినెట్ ఇండియాకి ఛాన్స్ ఉంటుంది. ఇట్స్ ఆల్ అబౌట్ బౌలింగ్ దోస్ రైట్ ఏరియాస్, గుడ్ క్యాప్టెన్సీ, ప్రెషర్ పెట్టాలి. ఎక్కువ ఈజీగా రన్స్ ఇయ్యొద్దు. లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ జడేజా కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ఆడుతాడు. నాకు నచ్చిందది. లెగ్ సైడ్ ఫీల్డ్ పెట్టి అక్కడ టైట్ లైన్స్ ఏస్తాము. ఒకవైపు రన్స్ కంటైన్ చేస్తే ఇంగ్లాండ్ ప్రెషర్‌లో వస్తారు. ఎందుకంటే ఇంగ్లాండ్ డ్రాకి ఎప్పుడు ఆడరు. వాళ్ళేంటి మ్యాచ్ గెలుస్తానికి ఆడతారు. అట్లనే కొడతానికెళ్ళి వికెట్స్ పడొచ్చు జడేజా. ఓకేనా జడేజాని ఏపియొచ్చు ఇంపార్టెంట్ టైమ్స్‌లో. ఫాస్ట్ బౌలర్స్ ఇంకో వేరే ఎండ్ నుంచి మంచిగా వికెట్స్ గురించి ఎళ్ళొచ్చు. ఇండియాకి ఛాన్స్ ఉంది. ఐ సే 60% ఇంకా ఇండియాకే ఛాన్స్ ఉంది. 40% ఇంగ్లాండ్‌కి ఛాన్స్ ఉందంట. మధ్యలో డ్రా కూడా ఉంది. ఒకవేళ వర్షం వస్తే డ్రా కూడా అవ్వచ్చు. కానీ అగైన్ ఐ సీ ఎ రిజల్ట్. లాట్ ఆఫ్ టైమ్ లెఫ్ట్. ఇంకా 3 రోజులు ఉంది కాబట్టి స్టిల్ ఇండియా అడ్వాంటేజ్. ఇవాళ మార్నింగ్ త్వరగా వచ్చి వికెట్స్ తీయాలి. అండ్ ఇండియా వైపు గేమ్ ఎళ్ళొచ్చు. దానికి మంచి స్ట్రాటజీస్ ప్లాన్ చేయాలి. అండ్ మంచి వికెట్స్ మీద ఎయ్యాలి. బౌలర్స్‌ని రొటేట్ చేయాలి. ఇందాక చెప్పినట్టు ప్రసిద్ధ్ కృష్ణని చాలా మంచిగా యూజ్ చేయాలి. గేమ్ ప్లాన్ ఆల్రెడీ మనం దీని గురించి సిరాజ్ గురించి మాట్లాడదాం. ఎక్కువ స్వింగ్ చేయాలి బాల్‌ని. వాబుల్ సీమ్ రేర్‌గా యూజ్ చేయాలి. బ్యాట్స్‌మెన్ సర్ప్రైజ్ చేయాలి. అండ్ శార్దుల్ ఠాకూర్‌ని బాల్ స్వింగ్ అవుతున్నప్పుడు ఎక్కువ ఓవర్స్ ఎయ్యాలి. ఈవెన్ దో నిన్న బౌలింగ్ చూసుకుంటే ఎక్కువ రన్స్ ఇచ్చాడు. బట్ స్టిల్ ఐ ఫీల్ హి ఈస్ ఎ కేపబుల్ బౌలర్ టు పిక్ వికెట్స్. హి ఈస్ ఎ వెరీ ఇంటెలిజెంట్ బౌలర్ శార్దుల్ ఠాకూర్. అండ్ దట్స్ ఇట్ గైస్. వికెట్స్ తీస్తారా? లేకపోతే ఇంగ్లాండ్ డామినేట్ చేస్తారా? చూద్దాం ఇవాళ. మరి మీరేమంటారు? కింద కామెంట్ చేయండి. అండ్ మళ్ళా మనం డే 3 రివ్యూలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.